the truth. So, we have an extra special song today. There are two very gifted people in our group, Sharon and Rose. So, they're going to present a song. They'll explain the song and let you know what the song is. So, Sharon is on the piano and also singing. Rose is on the sax and also singing. Not at the same time. Real special. Oh, see, I didn't bring the camera, so they gave a chance. Explain what the song is. What is the song? What is that? You can explain, please. The song is Lead Me to the Cross. Okay. By Brooke Fraser. Hillsong? This Hillsong, Lead Me to the Cross is the title.
If there is one thing best came out of this summer, it is all. Thank you all. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. గడిచిన కొన్ని వారాలుగా మీరందరూ వాక్యాలు వింటూనే ఉన్నారు. ఎంతమంది అలసిపోయారో తెలియదు, ఎంతమంది నూతన పరచబడ్డారో తెలియదు. అయితే వాక్యం వినే కొద్ది మనలో ఒక నూతన శక్తి, నూతన బలం వస్తుందని వాక్యం చెప్తుంది. కనుక దేవుడు మరలా పొద్దున్న చర్చిలో మీరు విన్నారు, మరలా ఈ మధ్యాహ్నం ప్రభు మరలా మనకి కోరుకుంటున్న దేవుడి స్తోత్రం తెలుస్తున్నాం. కొంతసేపు మనం వాక్యం ధ్యానం చేసుకున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో లేఖించడం చదువుతారు. 2:14. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచున్నది. ఇది ఏంటి పాస్ట్ ఏమన్నా పొరపాటు పడ్డా క్రిస్మస్ మెసేజ్ తీసారు. అయితే ఇక్కడ చెప్పబడింది, యేసు ప్రభు పుట్టిన వెంటనే ఆయన గురించి ప్రచారం చేయడానికి, ప్రచురించడానికి మనలా పాస్టర్లు, సేవకులు లేరు. యేసుక్రీస్తు బెత్లెహేంలో పుట్టాడు, వెళ్ళండి అని చెప్పడానికి మనుషులు లేరు. అందువల్ల దేవుని సైన్యము, పరలోక సైన్యము దూతలే దిగివచ్చి ఈ సువార్తను ప్రకటించారు. కింద ఒకరు చెప్తున్నారు, ఇప్పుడు మామూలు అమెరికా యుద్ధ తంత్రం ఏంటంటే ముందు ఎయిర్ ఫోర్స్ లో వచ్చి ధ్వంసం చేసి తర్వాత ఈ ఆర్మీని పంపిస్తారు. వాళ్ళ మీద అంటారు మెరైనర్స్ వాళ్ళు చాలా బహు దుర్మార్గులని పేపర్ రాస్తుంటారు. సరే, ఓకే, మనకు కనుక అట్లాగా పైనుంచి ఒకడు, కింద నుంచి ఒకడు సువార్త చెప్తున్నారు. కింద గొర్రెల కాపర్ దగ్గరికి వచ్చి చెప్తున్నారు, ఇదిగో లోకరక్షకుడు పుట్టాడు. పైనుంచి ఆకాశ సమూహం ఎదురు వాళ్ళు చెప్పిన వెంటనే వాళ్ళ వీళ్ళు కలిసి సర్వోన్నతమైనటువంటి స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో సమాధానం ఎవరికంటే దేవునికి ఇష్టలైన వారికే. దేవునికి ఇష్టలు కాని వారికి సమాధానం ఉండదు. దేవునికి ఇష్టలు కాని వారు ఎవరంటే పాపులకి ఈ లోకములో సమాధానం ఉండదని చెప్పబడుతుంది. కనుక మనమందరము దేవునికి ఇష్టం కనుక దేవుడు మనందరికి ఒక సమాధానం ఇచ్చున్నాడు. అది యేసుక్రీస్తు ఈ లోకంకు రావటం వల్ల, ఆయన మన కోసం చనిపోయి మరలా తిరిగి లేవటం వల్ల మనకు ఒక సమాధానం ఇచ్చున్నాడు. దేవుని స్తోత్రం. అయితే ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలి? ఇక్కడ చెప్తున్నాడు, ఆయనకి ఇష్టలైన వారికే భూమి మీద సమాధానం. అయితే ఆయనకి ఇష్టలు అంటే ఎవరు? ఆయనకి ఇష్టలుగా ఉంటే మనం ఏం చేయాలి అనేది మనం చూసినప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదవండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తనను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. దేవుని స్తోత్రం. ఇక్కడ చెప్తున్నారు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. ఇక్కడ యేసు ప్రభు పుట్టినప్పుడు ఏం చెప్తున్నాడు? ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. ఇక్కడ పౌలు ఇదే మాట ఏం చెప్తున్నాడంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం.
కనుక ఇప్పుడు మనము దేవునికి ఇష్టలుగా ఉండాలంటే, దేవుని చేత ప్రేమించబడాలంటే, దేవునికి మనము దగ్గరగా ఉండాలంటే మనకేమి కావాలి? విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండటం ఇంపాసిబుల్, అసాధ్యం అని చెప్పబడుతుంది. కనుక ఈ చివరి దినాల్లో యేసు ప్రభు ఏం చెప్పారంటే, నేను వచ్చేటప్పటికి మనుషుల మధ్య విశ్వాసాన్ని నేను కనుగొంటానా అంటే, సైతాన్ యొక్క ఉద్దేశం ఏంటి? దేవుని యందలి విశ్వాసం విశ్వాసుల్లోంచి తీసేయాలి, విశ్వాసులందరినీ పిశాసులుగా మార్చేయాలని చెప్పి సైతాన్ యొక్క ప్లాన్. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? విశ్వాసంలో మీరు ఎదగండి, అప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉంటారు. మళ్ళీ ఏం చెప్తానంటే, ఆయన వద్దకు వచ్చేవాడు అంటే దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా. అంటే చాలా మంది నమ్మట్లేదని అర్థం. దేవుని దగ్గరికి వెళ్తున్నాం, ఆయన ఉన్నాడని చాలా మంది నమ్మరు. ఏదో వెళ్తారు, వస్తారు. యేసుప్రభు ఉన్నాడంటే ఏముంది అంట. చూసేవా నువ్వు? తెలియదు. కనుక చాలా మంది యేసుప్రభుని చూసేవా అంటే చూడలే. మనం ఎవరైనా చూసామా పాస్టర్ గారు? మరి ఎట్లా నమ్ముతున్నాం మనం? విశ్వాసం. ఆ విశ్వాసం అనేది ఆయన నామమును విశ్వసించినప్పుడు, ఆయన నామం చెప్పినప్పుడే ఒక శక్తి, అన్ని నామముల కన్నా పైనామైనటువంటి ఆ యొక్క యేసు నామంలో విశ్వాసం ఉంది. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు అని చెప్పబడుతుంది. కనుక ఆ విశ్వాసము మనలో ప్రవేశించినప్పుడు మనం ఏం చేస్తాం? రోజు రోజుకి ఆ విశ్వాసంలో ఎదుగుతూ దేవునికి ఇష్టలుగా మారుతాం. కనుక ఇప్పుడు అనేక మంది ఏం చేస్తున్నారు? దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. రెండవది, తన్ను అడుగు వారికి ఫలము దయచేయవాడని నమ్మాలి. ఈ రెండు అనేక మంది చేయట్లేదని చెప్పి వాక్యం చెప్తుంది. కనుక ఈ మధ్యాహ్న సమయంలో మనం చేయవలసింది ఏంటంటే, దేవుడు యేసు ప్రభు ఖచ్చితంగా ఉన్నాడు, పరలోక రాజ్యం ఖచ్చితంగా ఉంది, దేవుని యొక్క రాకడ ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఆయన పుడతాడని చెప్పారు, ఖచ్చితంగా పుట్టాడు. చనిపోతాడని చెప్పారు, చనిపోయాడు. మరలా తిరిగి లేస్తాడని చెప్పాడు, లేచాడు. మరలా రాబోతాడని చెప్తున్నారు, వస్తాడు. అయితే 2000 సంవత్సరాల పైనుంచి యేసు ప్రభు వస్తాడని చెప్తే ఇంకా రాకపోవటానికి కారణం ఏంటి? మనమే. మన మీద ప్రేమ వల్ల ఆయన రావట్లా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఎంతమంది మీరందరూ చూస్తే చాలా పర్ఫెక్ట్ భక్తుల్లా ఉన్నారు కాబట్టి మీరందరూ పరలోకానికి వెళ్తారు. వెరీ గుడ్. అయితే ప్రభు వచ్చారంటే మీరందరూ ఒకడు ఖాళీగా ఉండరు, అందరూ వెళ్ళిపోతాం. ఇల్లు ఖాళీ. అయితే మన బంధువులు, మన మిత్రులు, మన స్నేహితులు వాళ్ళు కూడా చాలా మంది పరలోకానికి వెళ్ళాలి కదా. అందువల్ల మీ నిమిత్తమే కదా ఆయన ఆలస్యము చేయించున్నాడని చెప్పబడుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఖచ్చితంగా దేవునికి ఇష్టలుగా మారాలంటే దేవుణ్ణి మనం నమ్మాలి, ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయన అడుగు వారికి ఫలము దయచేవాడని నమ్మాలి, పరలోకం ఉందని నమ్మాలి, రాకడ ఉందని నమ్మాలి, చనిపోయిన తర్వాత పునరుద్ధానం ఉందని నమ్మాలి. ఇవన్నీ వాక్యం చెప్తుంది. ఒక బేసిక్ క్రిస్టియన్ కి ఇవన్నీ ఫండమెంటల్ ఫౌండేషన్స్. ఇవన్నీ ఇప్పుడు మనం అదే 11వ అధ్యాయంలో 11 నుంచి 31వ వచనంలో చూసినప్పుడు, హెబ్రీ 11వ అధ్యాయం 31. విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకునినందున అవిధేయతలతో వారిని సమాధానముగా చేర్చుకున్నారు. అవిధేయులతో పాటు నశింపకపోయాను. ఇకను ఏమి చెప్పుదును? విశ్వాసమును బట్టి వేశ్య అయినటువంటి రాహాబు ఏం చేసింది? ఆ వేగుల వారిని సమాధానముగా తన వద్దకు చేర్చుకుంది. ఎందుకంటే అవిధేయులతో పాటు నశించిపోకుండా ఉండాలి. ఇప్పుడు యొక్క రాహాబులో మనం ఒక విశ్వాసం చూస్తున్నాం.
ఏమిటా విశ్వాసం అంటే, ఇశ్రాయేలీయులు రాబోతున్నారు, మా దేశాన్ని నాశనం చేయబోతున్నారు, వాళ్ళ దేవుడు మహా గొప్ప దేవుడు, వాళ్ళ దేవుడు యుద్ధముల్లో ప్రవీణుడు, వాళ్ళ తరఫున యుద్ధములు చేసి శత్రు సమూహాన్ని నాశనం చేసినటువంటి దేవుడు, ఆ దేవుడి శక్తితో, ఆ దేవుని బలముతో ఈ ఇశ్రాయేలీయులు యెరికో పట్టణానికి వచ్చి నాశనం చేయబోతున్నారు అని ఆమె వేశ్య అయినప్పటికీ నమ్మింది. నమ్మి ఏం చేసింది, ఆయన దగ్గర నుంచి ఫలము కోరుతుంది. ఏంటంటే, ఈ వేగులు వారిని చేర్చుకుని, అయ్యా మీ యొక్క ప్రజలు, మీ యొక్క సైన్యము మా యొక్క దేశంలోకి వచ్చినప్పుడు నన్ను, నా కుటుంబాన్ని రక్షించండి, నన్ను, నా తండ్రి ఇంటి వారిని, నన్ను, నా బంధుమిత్రులందరినీ మీరు కాపాడండి, సంహరించకూడదని చెప్పింది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ వేగులు వారు ఎవరంటే, మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు నడిపించేటువంటి బాధ్యత యొక్క నాయకత్వము ఎవరికి ఇచ్చాడు? యెహోషువకి ఇచ్చాడు దేవుడు. యెహోషువ కొత్తవాడై భయపడుతున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, నీవు వెళ్ళు ప్రతి చోట నేను నీకు తోడుగా ఉంటాను, నీ ఎదుట ఏ మనిషి నిలబడలేడని చెప్పి ఒక వాగ్దానం ఇచ్చాడు. అందువల్ల యెహోషువ ఏ యుద్ధము చేసినా శత్రువుల్ని చీల్చి చెందాడు, శత్రువుల్ని సర్వనాశనం చేస్తా ఉన్నాడు. ఎవరు ఆయన ముందు నిలబడలేకపోతున్నారు. ఈ యొక్క మాటలన్నీ శత్రువులు వింటున్నాయి, శత్రు దేశాలు వింటున్నాయి. యెరికో రాజు, యెరికో పట్టణస్తులందరూ వింటున్నారు. అదిగో ఇశ్రాయేలు ఒక దండయాత్ర చేసుకుంటూ వస్తున్నారు, మన దేశం మీద కూడా రావచ్చేమో, జాగ్రత్తగా ఉండండి, వారిని ఎదుర్కొందామని చెప్పి దేవుని బిడ్డలతో యుద్ధం చేస్తామని సిద్ధపడ్డారు. కానీ ఈ వేశ్య అయినటువంటి స్త్రీ ఏం చేసింది? దేవునికి సరెండర్ అయింది, దేవుని విశ్వసించింది. దేవుడు నన్ను కాపాడి, నన్ను, నా కుటుంబాన్ని కాపాడాలి, వీళ్ళంతా అవిధేయులుగా ఉన్నారని చెప్పి ఆమె చెప్తా ఉంది. దేవుని స్తోత్రం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈమె ఇల్లు ఎక్కడుందంటే ప్రాకారపు గోడ మీద. మనం అందరం కోటలు చూసినప్పుడు మన ఇళ్ళకి కాంపౌండ్ వాళ్ళు 2 ఇటుకలతో కడతాం. అక్కడైతే దగ్గర ఒక 2 ఎద్దుల బండ్లు వెళ్ళే అంతటి వెడల్పుగా ఉంటుంది ప్రాకారపు గోడ. ఈ వేశ్యలంటే ప్రజలందరికీ ఒక అలుసు, ఎవరు లెక్క చేయరు. ఒక జంతువుతో ఒక జంతువుతో సమానం, లేకపోతే వస్తువుతో సమానంగా చూస్తారు, కానీ ఒక మనిషిగా పరిగణించడం. అటువంటి స్త్రీ దేవుని దగ్గర దేవుని విశ్వసిస్తుంది. ఇప్పుడు ఈ యెహోషువ ఏం చేశాడు? యెరికో పట్టణం ఎట్లాగుంది, యెరికో పట్టణంలో పరిస్థితులు ఏమిటి, యెరికో పట్టణంలో మనుషులు ఎట్లా ఉన్నారు, వాళ్ళని మనం జయించగలమా లేదా, వెళ్ళి మీరు వేగు చూసిరండి అని 2 వేగులు వారిని పంపాడు. మామూలుగా ఒక గ్రామంలో కానీ, ఒక పట్టణంలో కానీ అక్కడ పరిస్థితులు, అక్కడ విషయాలు తెలుసుకోవాలంటే సిఐడీలు పంపిస్తారు, పోలీసులు. ఆ సిఐడీలు ఎక్కడ వెళ్తారు? బెస్ట్ ప్లేసు టీ కొట్లు, 2 అంటే కిళ్ళీ కొట్లు. ఆ కిళ్ళీ కొట్ల దగ్గర, టీ కొట్ల దగ్గర, కళ్ళు కొట్ల దగ్గర కూర్చుంటే ఆ ఊర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తారు. వీళ్ళు కొంచెం తాగుతున్నట్టు నటిస్తూ వాళ్ళు చెప్తున్న మాటలన్నీ వింటూ అంతా నోట్ చేసుకుంటే ఆ ఊర్లో ఉన్నటువంటి విషయాలన్నీ బయటపడిపోతాయి. రెండవది, ఒక ఇంట్లో గుట్టు బయటపడాలంటే ఈ పని మనుషులు, ఇప్పుడు ఇండియాలో పని మనుషులు పెట్టుకోవాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఇదివరకు పొద్దున్న సాయంత్రం వచ్చి ఒక ఇంట్లో పనిచేసేవాళ్ళు, ఇప్పుడు 5-6 ఇంట్లో పనిచేస్తారు. వాళ్ళు మామూలుగా ఉండరు. ఇప్పుడు మంచి చురీదారులు, మంచి డ్రెస్ వేసి బాగా మేకప్ గికప్ చేసుకుని, సైకిల్ ఒకటి పెట్టుకుని, దాంట్లో బ్యాగ్ ఒకటి పెట్టుకుని, సెల్ ఫోన్ పెట్టుకుని వస్తారు. ఆంటీ, ఇదివరకు అమ్మగారు అనేవాళ్ళు, ఇప్పుడు బెల్ కొట్టి ఆంటీ ఆంటీ వస్తారు. వచ్చి వాళ్ళ సగం పని చేస్తూ సగం చెవులు అయ్యగారు ఏమంటున్నారు, అమ్మగారు ఏమంటున్నారు, ఈ పిల్లలు ఎప్పుడు లెగుస్తారు, ఈ పిల్లలు ఏం మాట్లాడుతున్నారు అన్నీ వింటారు. నెక్స్ట్ ఇంటికి వెళ్తారు. ఏంటంటే ఆ పక్క అంటే అట్లా వాళ్ళ ఇంట్లో చాలా ఈ ఇంట్లో అన్ని అక్కడ చెప్తారు, ఆ ఇంట్లో అన్ని ఇక్కడ చెప్తారు, ఈ 2 ఇళ్లలో ఇంకో 2 ఇళ్లలో చెప్తారు. ఇప్పుడు పని వాళ్ళు చాలా మంచి మీడియా అన్నమాట.
ఒక ఇంటి రహస్యాలు ఇంకొక ఇంటికి చేర్చడానికి. అయితే ఈ యొక్క వేగులు వారు ఏం చేశారు, ఆ రోజుల్లో కిళ్ళీ కొట్లు టీ కొట్లు లేవు కాబట్టి, టీ స్టాల్ లేవు కాబట్టి బెస్ట్ ప్రదేశం ఏంటంటే ఒక వేస్ట్ ఇంటికి వెళ్తే అక్కడ మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. అక్కడ మనం జాగ్రత్త, ఎందుకంటే పబ్లిక్ ప్లేస్, అది వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటారు కాబట్టి మనం కూడా వాళ్ళలో ఒకరిలాగా ఉండొచ్చు అని చెప్పి అక్కడికి వెళ్తారు. దేవుని స్తోత్రం. వీరిని చూసిన వెంటనే ఆమె గుర్తుపెట్టేసి, అయ్యా మీరు ఇశ్రాయేలు వేగుల వారు, నన్ను నా కుటుంబాన్ని రక్షించండి అని చెప్పినప్పుడు, ఎప్పుడైతే వీళ్ళతో మాట్లాడుతూ ఉందో ఈ విషయం రాజుకు తెలిసిపోయింది. ఎరుకో రాజుకు తెలిసిపోయి, ఎవడో ఒక ఇద్దరు ఇశ్రాయేలు వేగుల వారు సిఐడీలు మన దేశంలోకి వచ్చారు, వాళ్ళు ఎక్కడున్నాడో చూడండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఎక్కడ వస్తారు, ఫస్ట్ ఈ అమ్మ దగ్గరికి వస్తారు, రాహాబు దగ్గరికి వచ్చి, ఇద్దరు మన దేశంలోకి వచ్చారు, వాళ్ళని దగ్గరికి వచ్చారా, ఎక్కడ బయటికి పంపించి వాళ్ళని అంటారు. ఏమేం చెప్పింది, అయ్యా వచ్చింది నిజమే, వాళ్ళు ద్వారం వేయబడక మునిపి వెళ్ళిపోయారు, ఇటువైపు వెళ్ళారు, మీరు వెళ్ళి ఇటు వెళ్తే తొందరగా వెళ్తే పట్టుకుంటారని చెప్తారు. వాళ్ళు అట్లా పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఈమె పైకి మిద్దె మీదకి తీసుకుని వెళ్ళి ఆ జనము కట్టెల మధ్య వాళ్ళని దాచిపెడతారు రాత్రంతా. చీకటి పడిన తర్వాత వాళ్ళతో వెళ్ళి అగ్రిమెంట్ చేసుకుంటుంది, మిమ్మల్ని నేను కాపాడుతున్నా, మిమ్మల్ని గురించి మా దేశంలో ఎవరికి చెప్పటం లేదు, కనుక మీరు తిరిగి వచ్చినప్పుడు, మీరు యుద్ధం చేసినప్పుడు, మా దేశాన్ని సంహరించినప్పుడు మమ్మల్ని కాపాడండి అని చెప్తే, అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, మీ ఇల్లు గుర్తుండటం కోసం ఏం చేయాలంటే ఒక ఎర్రని దారం ఇస్తారు. ఆ దారం అంటే మరి ఒక బహుశా లావు తాడు ఉండొచ్చు, ఇచ్చి ఇది మీ కిటికీలోంచి ఏలాడబడుతూ ఉండాలి. ఈ దారం మీ కిటికీలోంచి లేకపోయినా మా బాధ్యత కాదు, మీ బంధుమిత్రుల్ని, మీ తల్లి ఇంట్లో వారిని అందరినీ తెచ్చి ఇంట్లో పెట్టుకో, యుద్ధం జరిగేటప్పుడు ఏ ఒక్కరు బయటకు వచ్చినా ఎవరికి చచ్చిపోయినా మా బాధ్యత కాదని చెప్తారు. ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టు అట్లా చేస్తుంది. చేసిన తర్వాత మనం కొంచెం ఇంకొకసారి మనం ఇక్కడ చూద్దాం. యెహోషువ 2వ అధ్యాయం 11 నుంచి 15. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకై నన్ను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారం చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్కచెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయడని. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని యెడల మీరు చావకుండానట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదము. యెహోవా ఈ దేశమును మాకు ఇచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారం చేసేదమనేది. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద నుండెను. ఆమె ప్రాకారం మీద నివసించినది కనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె, మిమ్మును తరుమబోయిన వారు మీకెదురుగా వచ్చేదరేమో, మీరు కొండలకు వెళ్ళి తరుమబోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచ్చట దాగి ఉండుడి, తర్వాత మీ త్రోవను వెళ్ళుడని వారితో అనగా, ఇప్పుడు ఆమె ఏం చేసింది, వీళ్ళకి వీళ్ళ ప్రాణాలను కాపాడింది. ఆ కిటికీలోంచి దారం వేసి తాడేసి ఆ తాడు మీద నుంచి వీళ్ళని దించి మీరు ఇటువైపు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని తప్పించింది. తప్పించిన తర్వాత మనం చూసినప్పుడు యెహోషువ యుద్ధం చేసినప్పుడు యెహోషువ ఫస్ట్ ఆర్డర్ ఏమిచ్చాడంటే, ఆ వేశ్య రాహాబు ఇల్లు ఎక్కడుందో చూడండి, ముందు రాహాబు ఇల్లు ఎక్కడుందో చూసి ఆమె ఇంటి వారిని తీసుకొచ్చేయండి, ఆ తర్వాత శత్రు సంహారం చేయండి అని చెప్పాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కోసం మనం ఏం చిన్న కార్యం చేసినా దేవుడు మనల్ని గుర్తుపెట్టుకుని మనకే మొట్టమొదటిగా ఆ యొక్క ఆశీర్వాదం ఇచ్చేవాడై ఉన్నాడు. కనుక ఈ యొక్క రాహాబు ఏం చేసిందంటే, దేవుడు ఉన్నాడని నమ్మింది, ఆయనను వెదకు వారికి ఫలము దయచేవాడని నమ్మింది. నమ్మినందువల్ల ఏం చేశాడు, దేవుడు ఆమెను చేయబిడవల, నన్ను నమ్మి నా ప్రజలను రక్షించినందువల్ల మొట్టమొదటిగా ఈ యొక్క దేశంలో ఈమెని రక్షిస్తానని చెప్పి ఈమె కుటుంబాన్ని దేవుడు రక్షించున్నాడు. దేవుని స్తోత్రం.
అయితే వచ్చి ఇశ్రాయేలుతో పాటు ఆమె కూడా కలిసిపోయి తన పాత జీవితాన్ని మార్చుకుంది. ఆ వేశ్య అనేటువంటి వృత్తిని విడిచిపెట్టి ఇశ్రాయేలులో ఒక వ్యక్తిగా ఆమె కూడా పరిగణించబడటం మొదలుపెట్టింది. అంటే ఆమె మారు మనసు పొందింది. ఆమె తన పాపాన్ని విడిచిపెట్టింది. తన పాప జీవితాన్ని విడిచిపెట్టి యేసు వైపు, దేవుని వైపు తిరిగి దేవుని ప్రజలతో జీవిస్తూ మొదలుపెట్టింది. కనుక ఈమె ఎవరంటే, చివరికి ఈమె యొక్క చరిత్ర తర్వాత ఏం జరిగింది, ఎవరంటే ఈమెకు ఒకసారి చదవండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబు నందు బోయాజును కనెను, బోయాజు రూతు నందు ఓబేదును కనెను, ఓబేదు యెస్సయ్యను కనెను, యెస్సయ్య రాజైన దావీదును కనెను. దేవుని స్తోత్రం. ఈమె ఒక ఎన్నిక లేనటువంటి ఒక వేశ్య అయినప్పటికీ ఎప్పుడైతే మారు మనసు పొందిందో, ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మిందో, ఈమె గర్భములోంచి యేసు ప్రభు వచ్చాడు. దేవుని స్తోత్రం. కనుక దేవుడు ఎవరి పాత జీవితాన్ని గుర్తుపెట్టుకోడు. మనం మారు మనసు పొంది మన యొక్క పాపములు, మన తప్పిదములు ఒప్పుకున్న తర్వాత, ఆయన ఒక్కసారి రక్తంతో కడిగిన తర్వాత మనం పరిశుద్ధులుగా మార్చబడతాం. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలకి మనం పాత్రులుగా మారతాం. ఈమె ఒక వేశ్య అయినప్పటికీ ఈమె గర్భములో నుంచి ఎవరు వచ్చాడు? దావీదు వచ్చాడు. దావీదు గర్భంలోంచి యేసు ప్రభు పుట్టాడు. చూడండి, బోయజు గురించి మీరు వింటారు. బోయజు, రూతు. బోయజు ఎవరంటే ఈ రాహాబు కుమారుడు. ఈ రాహాబు ఇశ్రాయేలులో చేరిపోయిన తర్వాత సల్మాను అనేటువంటి ఒక ఇశ్రాయేలుని పెళ్లి చేసుకుంది. ఇశ్రాయేలు పెళ్లి చేసుకుని అతనికి ఒక కుమారుడిని కంది. అతని పేరు ఏంటంటే బోయజు. ఈ బోయజు రూతును చేసుకున్నాడు. ఈ రూతు జీవితాన్ని చూసినప్పుడు ఈ రూతు కూడా దేవుణ్ణి నమ్మింది. తన అత్తగారి జీవితాన్ని చూసి, తన అత్తగారు వెంబడించి ఆ యొక్క దేవుణ్ణి చూసి, ఆమె యొక్క జీవితంలో ఉన్నటువంటి పరిశుద్ధతను, పవిత్రతను చూసి ఈ రూతు ఏమంటుంది? అత్త, నిన్ను నేను విడిచి వెళ్ళను. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేశమే నా దేశము, నీ బంధువులే నా బంధువులు, మరణము తప్ప మనల్ని ఏది విడదీయలేదు అని ఒక స్థిరమైనటువంటి తీర్మానం చేసింది. అత్తగారితో ఉంటానని ఆమె అంత స్థిరంగా ఏర్పరిచింది. ఈ దినముల్లో అత్తగారులతో ఉంటామని చెప్పి ఎంతమంది ఇష్టపడతారు? అత్తగారు పేరు చెప్తేనే గడగడగడలాడిపోతారు కొంతమంది. అయ్యో, ఆమె వస్తే ఎట్లా, ఆమె ఇంట్లో నేనెట్లా ఉంటాను, ముగ్గురు భర్తలని పళ్ళు కొరుకుతా ఇట్లా సైకిల్ చేస్తుంటారు. ఇప్పుడు రాణిపేట మొన్న ఊర్లో అత్తకి కోడలకి పట్ల చాలా కాలం నుంచి పట్టలేదు. ఆ ముసలాయన చచ్చిపోయాడు, అంటే మామగారు చచ్చిపోయాడు. చచ్చిపోయిన వెంటనే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చాను. జరిగిన కథ నిజం, అబద్ధం కాదు. అప్పుడు మేము ఏడుస్తూ ఉంటే బంధువులు అన్నారు, ఆ ముసలమ్మతో ఏమన్నారు, ఏమ్మా మరి ఇప్పుడు మీ భర్త చనిపోయాడు, నీకు ఎవరు లేరు కదా, నీ కొడుకు ఇంట్లో ఉండాలి, నీ కోడలతో కలిసి జీవించాలి, మరి ఎట్లాగా ఉండగలవా అని ఒకే మాట అడిగారంట. భర్త శవం అక్కడే ఉంది. ఆమె ఆలోచించుకుంది. ఆమె ఏమనుకుంది, అయ్యో నా కోడల దగ్గర పోయి నేను ఉండాలా, నా కోడలతో ఎట్లా జీవించగలను, ఆ జీవితం జీవితమేనా అని చెప్పి తీర్మానం చేసుకుని నెమ్మదిగా లేచేళ్ళింది. బావిలో పడి చచ్చిపోయింది. అబద్ధం కండి. కనుక అదే రోజు భార్యను భర్తను ఇద్దరిని సమాధి చేశారు. కనుక ఇది అత్త కోడల మధ్య ఉండేటువంటి సమస్యలు ఇంటర్నేషనల్ సమస్య. అమెరికాలో ఉంది, ఇది ఇక్కడే. తెల్లోళ్ళ మధ్య ఉంది, నల్లోళ్ళ మధ్య ఉంది, ఇండియన్స్ అందరి మధ్య. ఇందిరాగాంధీ ఇంట్లో కూడా ఇదే సమస్య. కనుక ఇక్కడ ఈ యొక్క రూతు ఏం చేసిందంటే తన అత్తగారిని అంతగా ప్రేమించింది. నిన్ను నేను విడవను, నీ దేశమే నా దేశము, నీ ప్రజలే నా ప్రజలు, నీ భూమి నీ భూమి, నీ బంధువులే నీ బంధువులు, నీ దేవుడే నా దేవుడు, మరణము తప్ప మనం ఏది విడదీయలేదు, నన్ను ఎల్లదు వెళ్ళిపోవని చెప్పొద్దత్త.
ఆమె ఆ కోడల ప్రేమకి చలించిపోయి సరే రామ్మ అని చెప్పి తీసుకుని వచ్చి ఈ బోయజ్ అనేటువంటి ఒక మంచి వ్యక్తి కనిపిస్తే మన బంధువు అయినా ఆయన్ని ఎట్లా పెళ్లి చేసుకోవాలని చెప్పి అత్తగారే కోడలకి బోయజ్కి వివాహం ఏర్పరిచింది దేవుని స్తోత్రం. కనుక ఇటువంటి ఒక ఈ మంచి క్యారెక్టర్స్ ఉన్నటువంటి యొక్క స్త్రీలలో నుంచి ఈ యొక్క యేసు ప్రభు సంతతి ఉత్పత్తి అయింది. ఇప్పుడు ఈ రూతుకి బోయజు చేసుకున్నాడు. బోయజుని ఓబేదు అంటే యెషై తండ్రి. యెషై అంటే దావీదు తండ్రి. తర్వాత యెషై దావీదు రాజు కన్నాడు. అంటే బోయజు దావీదుకి తాత, రూతు దావీదుకి తాత. ఈమెవరు? ఇప్పుడు రాహాబు దావీదుకి నాయనమ్మ, అమ్మమ్మ అవుతుంది, ముత్తమ్మ. కనుక ఇటువంటి సంతానంలోంచి యేసు ప్రభు వచ్చాడు. ఇటువంటి సంతానంలోంచి ఆయన రావడానికి ఆయన సిగ్గుపడలా. ఇటువంటి సంతానంలోంచి ఆయన పుడతానికి సిగ్గుపడలా. గౌరవంగా ధైర్యంగా వచ్చాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని కోసం స్థిరముగా బలముగా నిరీక్షణ కలిగి జీవిస్తే మన ద్వారా యేసు ప్రభు ఉద్భవిస్తాడు. అనేక మంది ఆత్మల్ని మనం కంటాం. అనేక మంది ఆత్మల్ని దేవుని కోసం మనం సిద్ధపరచగలిగినటువంటి ఒక ఆశీర్వాదం దేవుడు మనకిస్తాడు. కనుక దేవుడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. దేవుడు ఉన్నాడనియు ఆయన వద్దకు వచ్చే వారికి ఆయన ఫలము దయచేవాడనియో నమ్మాలి కదా. హన్నా జీవితంలో చూసినప్పుడు సమూయేలు తల్లి ఆమె చాలా దినములు తన సొంత ప్రయత్నం చేసింది. భర్తతో సమాధానంగా ఉండాలి, తర్వాత ఆమె వైరి అంటే మొదటి భార్యతో సమాధానంగా ఉండాలి అని చెప్పి ఎంత సమాధానం పడ్డా తన సొంతగా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఒకరోజు తీర్మానం చేసింది, ఈ మనుషులతో నాకు సంబంధం లేదు, ఈ మనుషులు నన్ను ఏమీ చేయలేరు అని చెప్పి ఒక గొప్ప విశ్వాసం ఆమెలో కలిగి పరిగెత్తుకుంటా వచ్చి దేవుని సన్నిధిలో పడిపోయి పెదాలు కదుపుతా ఉంటే ఆ ఏలి గారు చూసి ఏమంటున్నారు, పొద్దున్నే మొత్తం సారా తాగి వచ్చేసింది, అమ్మా నీ ద్రాక్షారసం తీసి పక్కన పెట్టు, ఎంతసేపు నువ్వు మత్తురాలో ఉంటావు అని చెప్పి అడిగినప్పుడు ఆమె ఉంది, అయ్యా నేను ద్రాక్షారసం తాగలేదు, ఏం చేస్తున్నా, నా హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నా. ఇప్పుడు బిందు నీళ్లు కుమ్మరిస్తే ఎట్లా ఉంటుంది, ఇట్లా పోస్తే నెమ్మది, కుమ్మరిస్తే డుబ్బు 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 అని ఇట్లా ఊగిపోతాయి. అట్లాగే ఆమె హృదయాన్ని బాధని దేవుని సన్నిధిలో కుమ్మరించినప్పుడు ఏం చేసింది, ఆమె అట్లాగా వణికిపోతా ఉంది, నోరంతా ఊగిపోతుంది, పెదాలను కదులుతా ఉంటే చూసేవాడికి ఆయన వేరేగా అనుకున్నాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి దేవుడు ఉన్నాడు నాకు ఫలము దయచేస్తాడని చెప్పి విశ్వసించిందో ఆమె ప్రార్థన విని ఆమె విశ్వాసాన్ని ఘనపరిచి దేవుడు ఆమెకు ఏం చేశాడు, కుమారుని ఇచ్చాడు. ఇశ్రాయేలులందరికీ న్యాయాధిపతిగా ఉండేటువంటి ప్రవక్తగా ఉండేటువంటి ఒక కుమారుని దేవుడు ఆమెకు ఇచ్చాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినముల్లో దేవుడు మనం విశ్వాసంలో స్థిరపడాలి, విశ్వాసంలో బలపడాలని ఎదురు చూస్తున్నాడు. ఇవేం చేసింది, దేవుని యందు విశ్వాసం ఎప్పుడైతే వచ్చిందో ఫలం పొందింది. మన కార్యాలు కూడా మనకు అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేని వాళ్ళు ఒకరి చేతులు ఎత్తే నాకు ఏ సమస్య లేదా, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎవరిది సమస్య, మనిషిగా పుట్టిన తర్వాత ఎవరు కూడా అందరికీ ఏదో సమస్య ఉంటుంది. ఒక కుటుంబ సమస్య, ఆర్థిక సమస్య, ఉద్యోగ సమస్య, భార్య సమస్య, పిల్లల సమస్య, తల్లిదండ్రుల సమస్య, రకరకాల సమస్యలు, మానసిక సమస్య, అనారోగ్య సమస్యలు. అయితే ఏ సమస్య ఉన్నప్పటికీ మనం ఏం చేయాలి, యేసు దగ్గర రావాలి, యేసు ప్రభువును విశ్వసించాలి. ఆయన ఉన్నాడు, ఆయన సమస్తానికి జవాబు దయచేసే దేవుడు, ఆయన నాకు సమస్త కార్యములు చేయగల దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, సకలము చేయగలిగినటువంటి సర్వశక్తి కలిగిన ఆయన యేసు నాకు తోడుగా ఉన్నాడని చెప్పి విశ్వాసంతో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఖచ్చితంగా మన యొక్క సమస్యలు పరిష్కరించే దేవుడై ఉన్నాడు. కనుక మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషులతో అనవసరంగా మాట్లాడి మనుషులతో అనవసరంగా సమస్యలు తెచ్చుకోవద్దు.
నీ యొక్క విశ్వాసంతో దేవుని దగ్గరికి వెళ్ళండి. ఆ తర్వాత దేవుని సేవకులతో చెప్పండి. అప్పుడు మీ యొక్క సమస్యలు దేవుడు ఆటోమేటిక్గా మారుస్తూ ఉంటాడు. ఈ చివరి దినాల్లో దేవుడు మనల్ని విశ్వాసం ద్వారా మన సొంతంగా క్రియ చేయాలని చెప్పి ఎదురు చూస్తున్నాడు. రోజు శిష్యులు యేసు ప్రభు పడవలో వెళ్తా ఉన్నారు. పెద్ద తుఫాను వచ్చింది. గాలి తుఫాను కొట్టి మొత్తం ఊగిపోతా ఉంది. నీళ్ళన్నీ సముద్రంలో నీళ్ళన్నీ పడవలోకి వచ్చేస్తున్నాయి. శిష్యులందరూ అయ్యో అయ్యో అని చెప్పి ఉడికిపోయి అరుస్తా ఉన్నారు. యేసు ప్రభు మాత్రం ఏం చేస్తున్నాడు? ఆ అమరం మీద అట్లా పండుకొని నిద్రపోతున్నాడు. నిజంగా నిద్రపోతాడు అనుకుంటారు ఆయన? అంత గొడవ జరుగుతుంటే, అంత అల్లరి జరుగుతుంటే, అంత అరుకులు కేకలు వస్తూ ఉంటే, అంత గాలి తుఫాను వస్తుంటే ఆయన నిజంగా నిద్రపోతాడా? అయితే ఆయన అట్లా చూస్తా ఉన్నాడు. కళ్ళు మూసుకున్న ఆయన చూడగలడు. ఒక్కొక్కరు యాక్షన్ చూస్తున్నాడు. పేతురు పెద్ద విశ్వాసం, వీడింతేనా? ఆంధ్రయ్య చూసి ఆంధ్రయ్య కూడా గొప్ప విశ్వాసం అనుకున్నానా, వీడింతేనా అని చెప్పి చూస్తా ఉన్నాడు. ఎగురుతున్నారు, గొంతులు వేస్తున్నారు. అట్లాగే దేవుడు మనందరిని చూస్తున్న మన విశ్వాస పరిమాణం ఎంత ఉందో చూస్తున్నాడు. వేసి ఒక తూకంలో వేసి చూస్తున్నాడు. విశ్వాసం దీనికి ఎంత ఉంది, దీనికి ఎన్ని గ్రాములు, దీనికి ఎన్ని గ్రాములు, దీనికి ఎన్ని గ్రాములు ఉంది. కనుక ఇప్పుడు ఏం చేశాడు? వాళ్ళు లేపేస్తారు. ప్రభువా, మేము నాశనం అయిపోతున్నాం, నీకు చింత లేదా? లెగిసి గాలిని తుఫాను ఒక మాటకు, ఓ గాలి తుఫాను ఆగు అనగానే ఆగిపోయింది. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఈయన మాటకి గాలి తుఫాను కూడా ఆగిపోయింది. అయితే వెంటనే ఏమన్నాడు యేసు ప్రభు? సరే నడవండి వెళ్దాం అన్నా. మీ విశ్వాసం ఎక్కడ? వారిని చూసి గద్దించి, మీ విశ్వాసం ఎక్కడ? ఏమైంది మీ విశ్వాసం అంటే? దీని అర్థం ఏంటంటే, నేను మీకు తోడుగా ఉన్నాను, నా నామము ఉచ్చరించి మీరు కార్యములు చేయండి. నా నామం చెప్పి యేసు నామములు ఆగిపో అంటే ఆగిపోయేది. మీరు నమ్మట్లా, మీరు చేయట్లా. మీకు అధికారం ఇచ్చాను నేను. దెయ్యాల మెడలు కొట్టి అధికారం ఇచ్చా, వ్యాధులను పోగొట్టి అధికారం ఇచ్చా, సువార్త ప్రకటించి అధికారం ఇచ్చాను. అయితే నేను ఇచ్చినటువంటి అధికారాన్ని దేన్ని మీరు ఉపయోగించుకుంటున్నా? నా నామాన్ని ఉపయోగించి ఈ గాలిని తుఫాన్ని ఆగు అని అంటారేమో నేను ఇంతసేపు చూశా. అబ్బే, మీరు మామూలు మనుషుల్లా ఎగురుతున్నారు, మామూలు మనుషుల్లా భయపడిపోతున్నారు, చివరికి నన్నే లేపేశారు. ఇది నాకు ఇష్టం లేదు అనుకుంటే. కనుక ఆయన నామం మనకు అనుగ్రహించబడింది, సర్వశక్తి గల నామం అనుగ్రహించబడింది. ఆయన నామములో మనం సమస్తము చేయగలము. అందువల్ల బైబిల్లో చెప్పబడింది, నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తము చేయగలను. కనుక మనం బలపరిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన యందు, ఆయన నామంలో మనం సమస్తం చేయాలి. కనుక ప్రతి కార్యము ఆయన నామం చెప్పి ఆయన ముందు పెట్టుకుని చేస్తే ఖచ్చితంగా కార్యాలు మనకి జయకరంగా మారుతాయి. అయితే యేసు ప్రభు నామాన్ని ఉపయోగించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇష్టానుసారంగా జీవించి దేవుని శక్తి మనలో లేకుండా, ఓ పరిశుద్ధత లేకుండా యేసు నామంలో ఒప్పు అనకూడదు. బైబిల్లో చూస్తున్నాం, పౌలు శీల దయ్యాలు మొదలు పడుతున్నారు. యేసు నామంలో ఒప్పు అంటే దయ్యాలు పారిపోతున్నాయి. అప్పుడు ఒక యాజకుడి కుమారులు, అది భలే ఉందే, మనం కూడా ఈ పని చేద్దామని చెప్పి ఏం చేస్తారు? వాళ్ళు కూడా వాళ్ళ ఊరెళ్ళి దెయ్యం పట్టిన వాళ్ళు యేసు నామంలో ఒప్పు అంటారు. సైతానికి ఎదురు తిరిగి ఇట్లా చూసి, ఎవర్రా మీరు? యేసు మాకు తెలుసు, పౌలు మాకు తెలుసు, మీరెవరో నన్ను వెళ్ళమంటానికని చెప్పి ఆ దెయ్యం పట్టినట్టు వాడి మీద పడి వాడి బట్టలన్నీ చించేసి వాడు దిగంబరిగా పారిపోయాడనుంది. కనుక దేవుని యొక్క శక్తి లేకుండా, దేవుని యొక్క అధికారం లేకుండా, దేవుని బలం లేకుండా, దేవుని తెలుసుకోకుండా యేసునామం ఉపయోగించకూడదు. ముఖ్యంగా సైతానుల మీద, దయ్యాలను వదిలించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు దేవుని సేవకులకు 3 అధికారాలు ఇచ్చాడు. సువార్త ప్రకటించండి, వ్యాధిగ్రస్తులు స్వస్థపరచండి, దయ్యాలను వదలగొట్టండి. దయ్యాలు ఖచ్చితంగా ఉన్నాయి. చాలా మంది క్రైస్తవులు అంటారు దయ్యాలు లేకున్నాయి బ్రదర్. ఉంది, యేసు ప్రభు లేకపోతే దయ్యాలను ఆయన వదలగొట్టాడు కదా. కానీ గ్రామాలు వెళ్తే తెలుస్తుంది మీకు. మనం ప్రార్థనకు లెగిసిన వెంటనే
ఇట్లా అనగానే మన జడంకు ఎట్లా ఊడిపోతుంది మనకు తెలియదు. ఇట్లాగా ఎంటుకు జరా 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 అట్లా మనకు భయం వేసి ఫస్ట్ నాకు వణికొచ్చేసింది. కొత్తగా చర్చ పెట్టా, దెయ్యాలతో మనకేం పెద్ద అనుభవాలు లేవు. ఒక ఆమె వచ్చి ఒక ఆమె అని ఏడుస్తా కింద దొరుకుతా ఉంది. అప్పుడు నాకు సంతోషం వేసింది, అబ్బా మనం ప్రార్థన చేసిన దెయ్యం కింద పడ్డాగా ఉంది. కొంచెం కళ్ళు మూసుకుని ఏదో ప్రార్థన కళ్ళు వేసినట్టు పక్క టేబుల్ దగ్గర నన్ను పంపించేయండి, నన్ను పంపించే నేను వెళ్ళిపోతాను. సరే వెళ్ళిపోతాను. వెళ్ళిపోయింది. మళ్ళీ అటు తిరిగి వచ్చింది. మళ్ళీ అటు తిరిగి వచ్చి నాకు ఈ నడువులోంచి లైట్గా వణుకు బయలుదేరింది. భయం, ఆ భయం నాకు తెలుసుకుంది. అక్కడి నుంచి చూసి ఇట్లా నన్ను ఇట్లా కళ్ళతో నాలుగు బయట పెట్టేది, ఎక్కిరిస్తా భయపెడుతుంది. నేను ఒక్కడే ఇక్కడ కూర్చున్నా, మిగతా వాళ్ళకి తెలియట్లేదు. నేను ఒక్కడే చూస్తున్నా. లేచింది, ఇట్లా వస్తుంది, అడుగు చేతులు వస్తుంది. ఒకడు కూర్చున్నాడు, ఇట్లా ఉంది. మగదయ్యం అనుకుంటా, మగోడు కొట్టినట్టు ఇట్లా కొట్టిందే అందరు. సరే అబ్బా ఎట్లా అని చెప్పి సేవ మొదలు పెట్టాం. పారిపోకూడదు ప్రభా, మీ శక్తి నీ నామంలో మాకు బలపరచు అని చెప్పి ఇద్దరు సేవకులు పాస్టర్ ఇద్దరు ముగ్గురు చేతులు పెట్టి, ప్రభా ఈ సైతానికి మీరే పరిమేయని ప్రార్థన చేయబోతున్నాం, పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. కలువ చేపెట్టి నేను వెళ్ళిపోతాను. అప్పుడు ఇద్దరు ముగ్గురు ఏక మనసు కలిగి ఏదన్నా ప్రార్థన చేస్తే భూలోకములు బంధించబడితే పరలోకములు బంధించబడుతుంది. ఎప్పుడైతే ఇద్దరు ముగ్గురు చేతులు పెట్టి ఏక మనసుతో ఆ సైతాన్ని పారదోలని అనుకున్నామో అది తెలుసుకోండి. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి కుదరదు చేయొద్దు, నేను వెళ్ళిపోతాను. కర్మ చేపెట్టి వెళ్ళిపోతాను. కర్మ చేపెట్టి వేసినామలో పోసైతాన్ని టక్కని కింద పడిపోయింది, వెళ్ళిపోయింది. రోజు తెస్తున్నారు వాళ్ళు. రోజు మాకు ఒక పరీక్షది. అసలు సేవ చేయాలా వద్దా అని ఫస్ట్ లో మాకు చాలా భయం వేసింది. తర్వాత ఒక రోజు బాగా అల్లరి చేస్తుంది. ఏసునామలో పోనంటుంది. తల మీద చేపెట్టుకుని అట్లా పట్టుకున్నా. ఎప్పుడైతే పట్టుకున్నానో అట్లా అయిపోయింది. అప్పుడు అర్థమైంది, ఓహో దీనికి బలము లేదు, శక్తి లేదు. యేసు శిలువలో సైతాన్ యొక్క తలను చిత్తకొట్టాడు కనుక ఆయన నామాన్ని పట్టి ఆయన నామం ఉచ్చరించి అట్లా పట్టుకున్నా ప్రార్థన చేసినా పోతాదని ఒక ధైర్యం వచ్చింది. అప్పటి నుంచి ఎటువంటి పెద్ద దయాలు వచ్చినా అట్లా మనం చేయి పెట్టి వేసినాలో కానీ టపాన్ని కింద పడిపోతారు. దేవునితో అది మన శక్తి కాదు, విశ్వాసం. ఈ చివరి దినాల్లో దేవుని నామంలో విశ్వాసముతో మనం క్రియ చేయాలని చెప్పి ప్రభు కోరుతున్నాడు. అందువల్ల శిష్యులు కూడా ఏం చెప్పాడు, నా నామం ఉచ్చరించి దాన్ని ఆపుతారేమో అని చూశాడు. మీరు ఆపలు భయపడుతున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నిశ్చయంగా ఉన్నాడు, మన మధ్యకు వచ్చాడు. మన ఇద్దరు లేక ముగ్గురు ఎప్పుడైతే కూర్చుంటున్నామో ఆయన మన మధ్యకు వస్తున్నాడు. మన అవసరాలన్నీ ఆయన తెలుసుకుంటున్నాడు. మనకు సహాయం చేయాలని వస్తున్నాడు. మనం చేయాలి, ఆయన ఉన్నాడు. మనం అడిగితే ఫలం దయచేస్తామని చెప్పి విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు మనకు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. డబ్బు కానీ ఇంక మిగతా విషయాలు కనిపిస్తారు. దేవుడికి లెక్కే కాదు. మేము కట్టిన గుడి చూస్తే 5 లక్షలతో ముగిస్తుంది అనుకున్నాం. తీరా చూస్తే 25 లక్షలు అయింది. అంత భయంకరంగా ఇంత లావు రాడ్ వేసి మొత్తానికి దగ్గర 25 లక్షలు అయింది. ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది మాకే తెలియదు. వాళ్ళకి వాళ్ళే ఫోన్లు చేసి మేము దానికి ఇస్తాం, మేము దీనికి ఇస్తాం. ఎవరిని పైసా అడగల. మాకు డబ్బులు ఇవ్వండి, దీనికి డబ్బులు కావాలి, ఎవరిని అడగల. దేవుడిని అడిగాం, దేవుడు ఇచ్చాడు. కనుక మనం ఏమి చేసినా ఆయన నామం అడిగినప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు. కనుక ఈ సాయంకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చేటువంటి ఒక వాగ్దానం ఏంటంటే, దేవుడు నేనున్నాను మీకు తోడుగా, నన్ను అడగండి మీకు ఫలములు దయచేస్తాను. మీ కొరతలు తప్పిదములు ఏమి ఉంటే నా దగ్గర ఒప్పుకోండి. రాహాబును క్షమించి రాహాబు గర్భంలోంచి యేసు ప్రభును ఉద్భవింపజేసినటువంటి దేవుణ్ణి మీరు ఎటువంటి వారైనా సరే నా దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడండి, మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో కూర్చుని పెడతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పుట్టినప్పుడు దూతలు ఏం చెప్పారు,
సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. కనుక విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యం. కనుక మనం విశ్వాసం కలిగి ఉంటే దేవునికి ఇష్టలుగా ఉంటాం, దేవుని బిడ్డలుగా ఉంటాం. మనం అడిగింది దేవుడు మనకు సహాయం చేస్తాడు. రెండవదిగా ఆయన ఉన్నాడని మనం ఖచ్చితంగా నమ్మాలి. ఆయన మన ఫలం దయచేస్తాడని నమ్మాలి. అట్లా మనం రోజు రోజుకి విశ్వాసం ఎదుగుతూ ఉండాలి. విశ్వాసం అనేది ఒకే రోజు రాదు. రోజు రోజుకి అడుక్కోగా విశ్వాసము, మహాపరిశుద్ధమైన విశ్వాసము, కొండలను పెక్కలించగల విశ్వాసము, అట్లాగా స్టెప్ బై స్టెప్ దేవుడు మనకిస్తాడు. పునరుద్ధానం పొందేటువంటి విశ్వాసం దేవుడు మనకిస్తాడు. కనుక విశ్వాసం దేవుడు మనకు అందరికీ అనుగ్రహించాలని చెప్పి మీరు కోరుకోండి. విశ్వాసం ఉంటేనే దేవునికి మన ఇష్టలుగా ఉంటాం. మనందరినీ దేవుడు తనకి ఇష్టలుగా మార్చినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించుకుంటాం. Thank you, brother. It is indeed a fact that we all should have the faith. The faith unmoved, right? Many times we get carried away by storms in life. But God is great. He always leads us. And we had a very good spiritual edification for these 3 days. Because of the programs, I think brother had to go. He will be leaving tomorrow morning, right? To Oklahoma City. And keep him in your prayers and his ministry. It was a good testimony he gave yesterday. So let's pray. O loving Heavenly Father, O Lord, indeed, inculcate that faith in our hearts, O Lord. Through faith, Rahab became a part of genealogy for Christ. O Lord, what a great stature you gave to her because of her faith. O Lord, her unmovable faith. Thank you. We also thank you, O Lord, that we all here, O Lord, have one desire, to be one in you, O Lord, to be led by you. We thank you for the brother who could come and give the needed spiritual food for all of us. O Lord, enable us to grow. O Lord, the seeds which were thrown, O Lord, they fell in a good ground, like we saw a couple of days ago. O Lord, they grew 50-fold, 60-fold, and 100-fold. Enable us to be really that soil, O Lord, which is conducive to grow the Word of God in our hearts. Be with all of us and also the young ones. O Lord, provide your guidance in our lives. We are here and depend upon you to lead us and guide us. Be with us the remaining time. We ask all these in the name of our Lord and Savior, Jesus Christ. Amen. Praise the Lord. Praise the Lord.